నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు అరుణ జిల్లాలోని ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు ఈ మేరకు పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచర్త వెంకటరెడ్డితో కలిసి ఆయన ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ ను పరిశీలించారు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్ ను పాణ్యం ఎమ్మెల్యే గౌరిచర్త వెంకటరెడ్డితో కలిసి రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పరిశీలించారు. అంతకుముందు ఎయిర్పోర్టు సమీపంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు ఇండస్ట్రియల్ జోన్కు శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. కొందరు దుండగులు శిలాఫలకమును ధ్వంసం చేయటాన్ని ఆయన ఖండించారు. ఆ తర్వాత ఇండస్ట్రియల్ జోన్కు వెళ్లి అధికారులతో మాట్లాడారు. నీరు, విద్యుత్తు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఏపీఐఐసి అధికారులతో చర్చించారు. అనంతరం జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీని సందర్శించి ఫ్యాక్టరీ యాజమాన్యం, ఏపీఐఐసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన వివరాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎమ్మెల్యే చరితారెడ్డికి ఫ్యాక్టరీ యాజమాన్యం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సీఎం కావటంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిన పరిశ్రమలు మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయన్నారు. గడిచిన 5 ఏళ్లలో విధ్వంసం తప్ప జరిగిందేమీ లేదన్నారు. తమ టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి మంత్రంగా ముందుకు వెళుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావడంతో ఇప్పుడున్న ఫ్యాక్టరీకి మరింత విస్తరించేందుకు ముందుకు వస్తోందన్నారు. గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వ సహకారం లేకపోవడంతో జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం నెమ్మదిగా సాగిందన్నారు. ప్రభుత్వం తరపున ఫ్యాక్టరీకి అందించాల్సిన విద్యుత్తు, వాటరు, రైల్వే సైడింగ్స్ ఏదీ గత ప్రభుత్వం చేయలేదన్నారు. పారిశ్రామికవేత్తలందరితో చర్చలు జరుపుతున్నామని, వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వారందరూ ఆసక్తిగా ఉన్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ నుండి వెళ్లిపోయిన ఓ పరిశ్రమ చెన్నైలో 3,000 కోట్ల రూపాయలతో ప్లాంటును ఇప్పుడు నడుపుతోందన్నారు. మళ్లీ మన రాష్ట్రానికి రావటానికి వాళ్లు ఆసక్తిగా ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్లో మౌలిక సదుపాయాల కల్పనకు 1,800 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. శ్రీ సిటీ గ్రీన్ జోన్లో ఉందని, ఓర్వకల్లు రెడ్ జోన్లో ఉండడంతో ఇలాంటి పరిశ్రమలైనా ఇక్కడ ఏర్పాటు చేయొచ్చన్నారు. ఇలాంటి చోట మౌలిక సదుపాయాలు బాగా కల్పిస్తే ఓర్వకల్లులో పరిశ్రమలు భారీగా ఏర్పాటయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. అందుకే బెస్ట్ కన్సల్టెన్సీతో మాట్లాడి ఇండస్ట్రియల్ జోన్లో సమస్యలు ఏవైనా ఉంటే గుర్తించి సరిచేసుకుంటామన్నారు. జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తమ ప్రభుత్వం మరో 2 దశాబ్దాల పాటు కొనసాగుతుందని, పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏపీని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్లో పెట్టుబడులు ఊహించిన దానికంటే ఎక్కువగానే వస్తాయన్నారు. ఇక్కడ నీరు, విద్యుత్తు, రోడ్లు, రైల్వే లైన్, ఇతర సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. త్వరలోనే కర్నూలు నుండి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే గౌరిచర్త వెంకటరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పారిశ్రామిక వాడను అభివృద్ధి చేసేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని, ఇక్కడ అనేక పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా ఈ గ్రామాలలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ ఎండీ కోయంక, కర్నూలు ఆర్టీఓ శేషిరెడ్డి, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి, ఇండస్ట్రీస్ జీఎం మారుతి ప్రసాద్, ఓర్వకల్లు తహసీల్దార్ వెంకటరమణ, ఇండస్ట్రియల్ ఏఈ సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ జోన్కి వచ్చే ముందు చంద్రబాబు గారు లాస్ట్ టైం 2014-19లో ఉన్నప్పుడు ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ఇక్కడ ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం. ఏందిరా చేసింది ఆ లాస్ట్ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే డిస్ట్రక్షన్. అక్కడ పోయి చూపించాం మేము అనమాట. అదే పనిగా ఈరోజు ఏం చేశారు లాస్ట్ 5 ఏళ్లలో అంటే వాళ్ళు చేసింది ఏదంటే డిస్ట్రక్షన్. అక్కడ ఉండే ఫౌండేషన్ని చెడగొట్టి పెట్టడం అనమాట. అదొక ఆనందం, అదొక సాధించినట్లు ఫీలింగ్ అనమాట. వాళ్ళు లాస్ట్ 5 ఏళ్ళలో చేసింది అదే అనమాట. ఇకపోతే మనము డెవలప్మెంట్ చేయాలా అనే ఉద్దేశం మన గవర్నమెంట్ ఉంటుంది. ఇక్కడ బిగ్గెస్ట్ బ్రాండ్, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, సిబిఎన్ అనేది ఒక బిగ్గెస్ట్ బ్రాండ్. దాని మించిన బ్రాండ్ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. ఎవరిని తెచ్చుకోవాల్సిన పనిలే. మాకు ఉండే బ్రాండ్ అంబాసిడర్ కానీ ఏమున్నా సిబిఎన్ గారు. ఇప్పుడు సిబిఎన్ గారు చూసి
ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఈరోజు కూడా జైరాజ్ స్టీల్ వాళ్ళు ఒక 0.5 మిలియన్ టన్తోనే దే వాంటెడ్ టు కంప్లీట్ అనమాట. ఇంక ఈ గవర్నమెంట్ అదే కానీ పాత గవర్నమెంట్ కంటిన్యూ ఏంటంటే మేము ఇంకా ఫర్దర్ పోదాల్చుకోలేదు సార్ అని వాళ్ళ ఉద్దేశం. ఎప్పుడైతే సిబిఎన్ గారు మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే దే డిసైడెడ్ టు గో అప్ టు 2.5 మిలియన్ టన్స్ కెపాసిటీ కూడా ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్లానింగ్ ఉందన్నమాట. దాదాపు 3 ఏళ్లలో చేయాల్సిన ప్రాజెక్టు కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళకి ఎన్నో ఇష్యూస్ ఫేస్ చేసడం జరిగిందనమాట. అంటే ఒకటి పవరు, మనము హయాంలో మనము జీవో ఇచ్చడం జరిగింది జైరాజ్ స్టీల్కి. వాళ్ళకి పవర్ కానీ లేదంటే వాటర్ కానీ లేకపోతే రైల్వే సైడింగ్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పినారు. లాస్ట్ 5 ఏళ్ళలో ఏం చేయలేదు. సో దాంతో ప్రాజెక్ట్ కూడా చాలా డిలే కావడం జరిగింది. చిన్న చిన్న అప్రూవల్స్ కూడా చాలా సతాయిచ్చినారని చెప్పి మాకు ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నిన్న ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చాడనమాట పెట్టుబడులు పెట్టేదానికి, నాట్ ఫర్ కర్నూల్ బట్ వేరే చోట. ఆయన చెప్పడము లాస్ట్ 5 ఏళ్ళలో సార్ మేము ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో మేము చెన్నైకి వెళ్ళిపోయినాం. దాదాపు 2,000 నుంచి 3,000 కోట్ల పెట్టుబడులు అక్కడ జరిగినాయి. ప్లాంట్ రన్నింగ్ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు గారు వాపస్ వచ్చారు అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది అని. సో వాళ్ళకి మా పని ఏమంటే ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వాళ్ళతో ఫాలోఅప్ చేసి ఒక హ్యాండ్ హోల్డింగ్. ఎందుకంటే నేను చెప్పాను కదా, మనకి బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ కానీ ఒక బిగ్గెస్ట్ బ్రాండ్ వచ్చి సిబిఎన్ గారు. ఆయన ఒక సిస్టమాటిక్గా ఒక పద్ధతిగా పోతారు. ఏది కూడా ఓవర్గా పోయేదానికి ఒప్పుకోరు అనమాట. మా ఎమ్మెల్యేస్ ఉన్నా, మా కార్యకర్తలు ఉన్నా, మా సర్పంచ్లు ఉన్నా, ఎవరున్నా ఒక డిసిప్లిన్గా పోమంటారు. సో ఆ ఫీలింగ్ అనేది, పాజిటివ్నెస్ అనేది డెవలప్ కావడంతో ఖచ్చితంగా ఇండస్ట్రీస్ వచ్చేదానికి పెద్ద ఎత్తున అవకాశం ఉంది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన ఓరోకల్ ఇండస్ట్రియల్ పార్క్కి దగ్గర 1,800 కోట్ల పైన ఇంటర్నల్ దానికి డెవలప్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. సో నేను ఇప్పుడు ఆల్రెడీ ఈ ఓరోకల్కి ఒక మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఇంకా ఫర్దర్ నేను ఏం చెప్పానంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కన్సల్టెంట్స్ ఇన్ ద వరల్డ్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఇక్కడ రెడ్ జోన్ ఉండడం మనకి ఇంకా ఒక అదృష్టం. జనరల్గా గ్రీన్, ఎల్లో, రెడ్ అంటారు. గ్రీన్ జోన్లో మనకి శ్రీ సిటీ ఉంది. ఎల్లో అనేది కొద్ది రీజనబుల్ ఉండే ప్లాంట్స్. రెడ్ జోన్లో మనం కెమికల్ ప్లాంట్స్ కానీ హజార్డస్వి కానీ ఎట్లాంటివైనా పెట్టగలుగుతాం. అట్లాంటి జోన్లో మనం ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి పద్ధతిగా తీసుకోపోతే ఇక్కడ ఓరోకల్ ఇప్పుడు ఏదైతే 10,000 ఎకరాల అనుకుంటున్నామో విత్ ఇన్ నో టైం ఇవన్నీ ఫుల్ అయిపోతాయి. సో అది కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన కమిషనర్ గారితో కనుక్కొని బెస్ట్ కన్సల్టెంట్ ఎవరు దాంతో ప్లాన్ చేసి ఇక్కడ ఏమన్నా లోపాలు ఉంటే అవి సరి చేసుకొని మనకు ఫండ్స్ అలొకేట్ అయినాయి పద్ధతిగా ప్రాపర్గా చేసుకొని పోవాలని చెప్పడం జరిగింది. జైరాజ్ స్టీల్ వాళ్ళు కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు. అవి కూడా ఏదైతే జియోలో లాస్ట్ టైం ఇచ్చడం జరిగిందో అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సో ఫ్యూచర్ ఈజ్ వెరీ బ్రైట్. ఆంధ్రప్రదేశ్కి మంచి ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. మాకు బిగ్గెస్ట్ బ్రాండ్ సిబిఎన్ గారు, ఆయన పేరు పెట్టుకుంటే చాలు, మనం అందరినీ తెచ్చుకోవాలి. మనం చేయాల్సిన పని అంతా ఏమంటే వాళ్ళతో నీట్గా ఫాలోఅప్ చేసుకొని హ్యాండ్ హోల్డింగ్తో తీసుకుపోయి వాళ్ళకి మంచిగా చేసుకున్నామంటే బాగా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం. లాస్ట్ 5 ఏళ్లలో మాత్రం చేసిందంతా డిస్ట్రక్షన్. ఈరోజు చూపించా వీళ్ళ పనే అది, డిస్ట్రక్షన్. ఆనందం పొందుతారనమాట లాస్ట్ ఉండే గవర్నమెంట్ వాళ్ళు. సో ఫ్యూచర్ అనేది వాళ్ళతో ఉండదు. నేను అది కూడా చెప్తున్నా, మా గవర్నమెంట్ విల్ కంటిన్యూ, చంద్రబాబు గారు విల్ కంటిన్యూ ఫర్ అనదర్ 2 decades. మా గవర్నమెంట్ ఎందుకు నేను చెప్పగలుగుతున్నానంటే మా ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళు కూడా అడుగుతున్నారు, సార్ మరి మా ఫ్యూచర్లో ఏదైనా గవర్నమెంట్ మారితే ఏది పరిస్థితి అని. ఆల్రెడీ మీకు తెలుసు క్రికెట్ టీం అంతా సైజ్ అయిపోయింది ఇప్పుడు సబ్జెక్టు వాళ్ళది. సో ఆల్రెడీ వాళ్ళు ఎన్నో ఇల్లీగల్ ఇష్యూస్ ఎన్నో జరిగినాయని చెప్పి వినడం జరిగింది. సో అసలు పార్టీ ఉంటుందా లేదా అనేది అది దేవునికే తెలియాలా. బట్ మన గవర్నమెంట్ మాత్రం పద్ధతిగా అన్నిటికీ కూడా సిస్టమాటిక్గా చేస్తాం కాబట్టి వీ విల్ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ 2 decades. దెర్ విల్ బీ నో ప్రాబ్లం అండి. బట్ నేను ఒకటి చెప్పేది ఏమంటే కర్నూలు ఓరోకల్ ఇండస్ట్రియల్ పార్క్కి మీరు ఊహించినంత కన్నా ఎక్కువనే వస్తాయి. మీరు ఊహించేది ఒక 1,000 కోట్లు అంటే 2,000 అవుతుంది, లేకపోతే 3,000 అవుతుంది. మీరు ఊహించినది 5,000 అంటే అది 50,000 కూడా కావచ్చు. బట్ వీ హ్యావ్ ఎ ప్లెంటీ ఆఫ్ గుడ్ స్కోప్. ఎందుకంటే ఇది ఒక రెడ్ జోన్. రెడ్ జోన్లో అన్ని రకాల ప్లాంట్స్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది. మనకు ల్యాండ్ బ్యాంక్ ఉంది, రీజనబుల్ ల్యాండ్ కాస్ట్ ఉంది, అండ్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయబోతున్నాం కాబట్టి వీ విల్ గెట్ గుడ్ ఇండస్ట్రీస్ అండి కర్నూలు. అదే చెప్తున్నాను, రైల్వే లైన్ది కూడా ఆల్రెడీ లాస్ట్ టైం మాస్టర్ ప్లాన్లో ఉందని ఈరోజే చెప్పడం జరిగింది జయరాజ్ వాళ్ళు. అది రీవర్క్ చేసి ఖచ్చితంగా రైల్వే సైడింగ్ అనేది గ్యారంటీ చేసి తీరాల్సిందే. అది ఆల్రెడీ సర్వే కూడా కాంట్రాక్టర్కి ఎవరికో ఫైనలైజ్ చేయడం జరిగిందంట డిసెంబర్లో. అది రీవర్క్ చేసి అది ప్లాన్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ ఇంకో వాటర్ ఇష్యూ
ఈ కాంట్రాక్టర్తో ఏం ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఇష్యూస్ ఉందో తెలుసుకొని అది కూడా సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాం. ఖచ్చితంగా వాటర్ అనేది ఇంపార్టెంట్. వాటర్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండి ఇంటర్నల్ డ్రైన్స్ బాగుంటే ఎవరైనా ఇండస్ట్రీస్ వచ్చేదానికి పెద్ద ఎత్తున అవకాశం ఉంటుంది. నేను ఆల్రెడీ మినిస్టర్ గారికి పోయి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కర్నూలు టు విజయవాడ ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్నారు. సో కర్నూలు విజయవాడ హైదరాబాద్ లూప్ అనేది ఆల్రెడీ ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మన మినిస్టర్ గారు. సో జస్ట్ ఇన్ ద ప్రాసెస్ అనదర్ 1 month కావచ్చు, 2 months కావచ్చు, 3 months, బట్ గ్యారంటీ వస్తుంది. మన కర్నూలు టు విజయవాడ వస్తుంది. ఆటోమేటిక్గా ట్రాఫిక్ బాగా పెరిగింది అనుకోండి, ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తున్నాయి, జనాలు ఎక్కువ వస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఫ్లైట్స్ ఎక్కువ పెట్టేదానికి అవకాశం ఉంటుంది. బట్ ఇమీడియట్గా అయితే నాకు తెలిసి కర్నూలు టు విజయవాడ అనేది ఓపెన్ అప్ అవుతుంది తొందరలో. ఈరోజు మన ఇండస్ట్రియల్ మినిస్టర్ టీజీ భరత్ గారు జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమని ఈరోజు సందర్శించడం జరిగింది. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు శాంక్షన్ చేసిన ఈ ప్లాంట్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓర్వకల్లు మండలాన్ని ఇండస్ట్రియల్ హబ్గా చేసుకొని ఎన్నో ఇక్కడ స్టీల్ ప్లాంట్ అయితేనేమి, అలాగే సోలార్ పవర్ పార్క్ అయితేనేమి, అలాగే డిఆర్డిఓ అయితేనేమి, ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఇవన్నీ వచ్చినాయంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇవన్నీ మనకు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు ఇవన్నీ బాగా పరుగులు పెట్టాయి. గత 5 ఏళ్లలో ఇవి ఏ మాత్రమూ ముందుకెళ్ళడం లేదు. ఇప్పుడు మనకి ఇండస్ట్రియల్ మినిస్టర్గా మన టీజీ భరత్ గారు ఇక్కడికి రావడం వల్ల చాలా సంతోషదాయకం. ఎందుకంటే టీజీ భరత్ గారికి ముందు నుంచి ఈ ఇండస్ట్రియలిస్ట్గానే ఉన్నారు, బాగా అనుభవం ఉంది, మంచిగా అంటే దీంట్లోనే రాణిస్తారనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉండి టీజీ భరత్ గారికి ఈ శాఖను కేటాయించడం కూడా చాలా సంతోషించదగ్గ విషయము. ఆయన ఉండేది ఈ శాఖలోనే ఉన్నారు మొదటి నుంచి టీజీ భరత్ గారి కుటుంబం. అంతేకాకుండా ముఖ్యంగా మంచి అవగాహన ఉంది ఈ ఇండస్ట్రీస్ పైన. మొన్ననే మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి సెంట్రల్ నుంచి కూడా మన అమరావతి కోసం అంటే చంద్రబాబు నాయుడు గారి కృషి చొరవతో మనకి 12,000 కోట్ల రూపాయల అమరావతి రాజధాని పూర్తి చేయడానికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనకి వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి అయితేనేమి, అలాగే మన పోలవరం ప్రాజెక్టుకి అయితేనేమి, అలాగే ప్రకాశం జిల్లాతో పాటు మన ఓర్వకల్లు కూడా నోడుగా ప్రకటించి ఇక్కడ వాటర్ అయితేనేమి, పవర్ అయితేనేమి, అలాగే రైల్వేస్ అయితేనేమి, ఇవన్నీ ఈ మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చాలా సంతోషించదగ్గ విషయము. రేపు మనకి ఇంకా ఎక్కువ పరిశ్రమలు ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది. నేను ఒక్కటే కోరుతా ఉన్నా, దీని మూలంగా తొందరలోనే దీన్ని పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోపనే ఫస్ట్ ఫౌండేషన్ వేసింది చంద్రబాబు నాయుడు గారే, తెలుగుదేశం ప్రభుత్వమే. ఇప్పుడు కూడా ఇనాగరేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదే చేయాలి. అందుకే ఇప్పుడు మనకి ఇందాక పవర్ ప్రజెంటేషన్లో కూడా అక్టోబర్కి కంప్లీట్ అయిపోతుందని తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ ఎంతోమందికి ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది. నేను ఒక్కటే కోరుతా ఉన్నా మన మినిస్టర్ భరత్ గారిని, ఏంటంటే ఇక్కడ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, మన పిల్లలంతా చదువుకుంటున్నారు, కానీ దీనికి తగిన స్కిల్ని డెవలప్ చేస్తే, అంటే ఏ స్కిల్ ఇస్తే వీళ్ళకి ఏ దాంట్లో నైపుణ్యం సాధిస్తే వీళ్ళు ఇక్కడ జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉందో దాన్ని కానీ ఏర్పాటు చేసినట్లయితే చాలా ఇంకా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి ఏదైతేనేమి మనకి టీజీ భరత్ గారు ఈ మినిస్టర్ కావడము, అందులో ఈ మన పాల్యం నియోజకవర్గంలోనే ఓర్వకల్లి ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచిగా అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఎంతోమందికి చదువుకున్న యువకులకు కూడా ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న వాళ్ళకే, స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా కోరు. కర్నూలు నగరంలో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర మంత్రిగా కీలక పదవిలో ఉన్నప్పటికీ తాను ఈ స్థాయికి చేరటానికి కారణమైన కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి ఆయన సారించారు. రాష్ట్ర మంత్రిగా ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ కర్నూలు నగరంలో ఉన్న సమస్యలపై ఆయన ప్రత్యేక దృష్టిని సారించారు. ఇందులో భాగంగా మన కర్నూలు నా బాధ్యత అనే కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా
15వ వార్డు పరిధిలోని బుధవారపేటలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, నగరపాలక సంస్థ కమిషనర్ రామలింగేశ్వర్ అన్ని విభాగాల అధికారులతో కలిసి వీధి తిరిగి పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో ఉన్న సమస్యలను గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తమ వార్డులో పర్యటించేందుకు రావడంతో ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి తమ సమస్యలను ఆయనకు తెలిపారు. వార్డు పరిధిలోని రహదారులు, మురుగునీటి కాలువలు, విద్యుత్తు సమస్య, పారిశుద్ధ్యం ఇలా అన్ని సమస్యలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజలు చెప్పిన సమస్యలను ఓపికగా విన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వాటిని పరిష్కరించవలసిందిగా అక్కడికక్కడే నగరపాలక సంస్థకు చెందిన సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా తాను చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వార్డు పరిధిలో కాలినడకన వీధి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు తాను ప్రత్యేకంగా గుర్తించిన సమస్యలను అధికారులకు చూపిస్తూ వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. గతంలో ఎన్నికలకు ముందు 3 సంవత్సరాల పాటు నగరంలోని ప్రతి వీధిలో పర్యటించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక కూడా తన బాధ్యతను ఏమాత్రం విస్మరించకుండా ప్రజల సమస్యలపై దృష్టి సారించడం పట్ల ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి మంత్రి అయినా తనకు రాజకీయంగా ఉన్నత స్థానానికి చేర్చిన కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఆయన ముందుకు వెళ్లడం పట్ల అందరూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఉన్న సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా మన కర్నూలు నా బాధ్యత అనే కార్యక్రమం చేపట్టానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సమయం ఉన్న ప్రతిసారి నగరంలోని ఆయా వార్డులలో పర్యటించి ప్రత్యక్షంగా సమస్యలను తేల్చుకోవడంతో పాటు ప్రజల నుంచి సమస్యలను సేకరించి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఇందులో భాగంగానే నగరపాలక సంస్థకు చెందిన కమిషనర్తో పాటు అన్ని విభాగాల అధికారులను తన పర్యటనలో భాగస్వాములను చేసినట్లు ఆయన తెలిపారు. తన పర్యటనలో ప్రజలు తెలిపిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. మన కర్నూలు నా బాధ్యత అనే ప్రోగ్రాం ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ ఎలక్షన్స్ విన్నింగ్ మినిస్టర్ అయిన తర్వాత 15th వార్డులో ఈరోజు పర్యటన చేయడం జరుగుతోంది. ఇక్కడ ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని అధికారులకి ఏమేం చేయాలనే వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి ఇవి కంప్లీట్ చేయాలా, ఒకటి రోడ్స్, ఒకటి డ్రైన్స్, ఒకటి వాటర్, ఎలక్ట్రిసిటీ, ఏదైతే సమస్యలు నేను ముందు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ ఏమైతే ఉన్నాయో ఒకసారి రివ్యూ చేసేకి అధికారులందరినీ కూడా పిలుచుకొని రావడం జరిగింది. దాంతోపాటు మా కార్పొరేటరు, వార్డ్ ఇన్ఛార్జెస్, తర్వాత బూత్ ఇన్ఛార్జెస్ అందరు కూడా మా కార్యకర్తలు కూడా వాళ్ళతో పాటు రావడం, వాళ్ళు కూడా ఏమన్నా ఉంటే అడ్వైజ్ ఇవ్వడము. సో ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. వీలున్నప్పుడంతా కూడా ప్రతి వార్డులో నా బాధ్యత అనేది పెట్టుకొని ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాము. సో ఏవైతే అవి వీ విల్ బి సాల్వింగ్ స్టెప్ బై స్టెప్ అండి. అందరి సహకారంతో కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 51వ వార్డులో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్రైనేజీ నిర్మాణం పనులకు శంకుస్థాపన ఆయన చేశారు. నగరంలోని 51వ వార్డులో ఈసీఎం కాంపౌండ్లో 50 లక్షలతో సీసీ డ్రైవ్ నిర్మాణానికి నగరపాలక సంస్థ మేయర్ బివై రామయ్యతో కలిసి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఎన్నికల ముందు వార్డులో తిరిగిన సమయంలో డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నట్లు తెలిపారు. వార్డులోని ప్రజల కోరిక మేరకు ఈరోజు 50 లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయటం జరిగిందన్నారు. అమీర్ హైదర్ ఖాన్ నగర్లో కూడా ఇదే సమస్య ఉన్నట్లు ప్రజలు తెలియచేశారని, అందుకుగాను అక్కడ కూడా డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ను మంత్రి ఆదేశించారు. కర్నూలు నగరాన్ని అంచెలవారీగా ప్రణాళికాబద్ధంగా ప్రజల సహకారంతో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు. కర్నూలు నగరంలోని ఓల్డ్ సిటీలో ఎలక్ట్రికల్ వైర్లు కూడా కిందకు వేలాడుతున్నాయని, వీటిని కూడా త్వరలో అధికారులతో మాట్లాడి సరిచేయిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ బివై రామయ్య, ఇన్ఛార్జి కమిషనర్ పివి రామలింగేశ్వర్, మున్సిపల్ ఈఈ షాకిర్ హుస్సేన్, ఏఈ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయిన్కి వచ్చినప్పుడు రెగ్యులర్గా
ఈసీఎం కాంపౌండ్లో డ్రైన్స్ అనేది కొన్ని డికేడ్స్ నుంచి ఇష్యూ ఉండేది. ఇది కొన్ని డికేడ్స్ నుంచి ఎవరి దగ్గర పోయినా ఈ సమస్య చెప్పేవాళ్ళు, సార్ ఇక్కడ మాకు డ్రైన్స్ లేవని. ఇది మరీ హార్ట్ ఆఫ్ ద సిటీ. బట్ కొన్ని ఇష్యూస్ వల్ల ఇంతవరకు ఎప్పుడు ఎవరు పట్టించుకోలేదు. సో ఇమీడియట్గా ఇది డ్రైన్స్ ఈ సబ్జెక్ట్ ఉంది, ఇమీడియట్గా సార్ట్అవుట్ చేయాలని చెప్తే ఆల్రెడీ మనకు టెండర్ అయ్యి క్లారిటీ ఉంది కాబట్టి ఇమీడియట్గా దగ్గర 50 లక్షలతో ఇక్కడ డ్రైన్స్ ఏర్పాటు అవుతుంది. సో ఇక్కడ కాలనీ వాళ్ళకంతా కూడా ఆ సమస్య అనేది 100 పర్మనెంట్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనమాట. ఇది కాక ఈరోజు కమిషనర్ గారికి కూడా నేను చెప్పబోతున్నాం, మనం అమీర్ హైదర్ గారు కూడా చాలా ఇష్యూస్ అని చెప్పా. ఎలక్షన్ల ముందు నేను క్యాంపెయిన్ పోయినప్పుడు కూడా ప్రతి చోట కొన్ని అస్సలు ఇష్యూస్ని ఏమీ సాల్వ్ చేయలేదన్నమాట. దాంట్లో అమీర్ హైదర్ నగర్ కూడా ఒకటి. అక్కడ కూడా కమిషనర్ గారిని చెప్పి కొద్దిగా వర్కౌట్ చేసి అది ఇమీడియట్గా నెక్స్ట్ టేకప్ చేసే దాంట్లో ఉండాలి. ఇవి కాక కర్నూలులో మనమంతా ఒక ప్లాన్డ్గా స్మార్ట్ సిటీకి కూడా ఒక పద్ధతి ఒక ఆల్రెడీ ఒక కమిటీ అనేది ఉంది, దాన్ని కూడా రివైవ్ చేయబోతున్నాము. సో ఈ స్మార్ట్ సిటీలో ఏ రకంగా దాని లెవెల్లో తీసుకోపోవాలనేది ఉద్దేశంతో ప్రతి ఒక్కరితో డిస్కస్ చేసి స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా సాల్వ్ చేసే దాంట్లో ఉంటాము. ఖచ్చితంగా కోఆపరేషన్ ఫ్రమ్ పబ్లిక్ కూడా ఉండాలి. అంటే కొన్ని ఇష్యూస్ ఏమంటే నిన్న పబ్లిక్ టాయిలెట్స్ది చెప్పారనమాట. సార్ అన్నీ మంచి ఐటమ్స్ పెట్టింటాం అది, బట్ ఒక షిఫ్ట్లోనే ఉంటారు మన టాయిలెట్ క్లీనర్ అనుకోండి, వాట్ ఎవర్. మిగతా టైంలో అక్కడ ఉండే వాల్స్ కానీ అక్కడ ఉండే మంచి ఐటమ్స్ అన్నీ కూడా ఎత్తుకోబోతారు, తర్వాత మాకు ప్రాబ్లం వస్తుందని. సో పబ్లిక్ కూడా కొద్దిగా కోఆపరేటివ్ ఉంటే ఇంకా మంచి పనులు చేసేదానికి ఉంటుంది, లేదంటే ఇష్యూస్ రిజాల్వ్ కాకుండా అయిపోతుంది. సో పబ్లిక్ కూడా కొద్దిగా ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే కొద్దిగా ఇట్లాంటివి కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటే బాగుంటుందని నేను ఆశపడుతున్నా. బట్ స్మార్ట్ సిటీ అనే కాన్సెప్ట్తో గ్యారంటీ విల్ వర్క్ టువర్డ్స్ ఇట్. ఒక్కొక్కటి ఎక్కడెక్కడ ఇష్యూస్ మేజర్ ఉన్నాయో ఫస్ట్ అవి సాల్వ్ చేసుకుంటూ పోతాము. అండ్ అధికారులు కూడా ఎస్పెషలీ ఈ ఎలక్ట్రికల్వి పోల్స్ అనుకోండి ఇట్లాంటివన్నీ, ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్ ఆల్రెడీ ఓల్డ్ టౌన్లో చాలా కంప్లైంట్స్ వస్తుంది. ఈరోజే పొద్దున్న రివ్యూ చేయడం జరిగింది. ఈ పోల్స్ది విషయంలో మాత్రం ఖచ్చితంగా 100% పర్ఫెక్ట్ ఉండాలని చెప్పిన. అది ఓవర్ నైట్ జరగదు, మీ అందరికీ తెలుసు. బట్ ఇట్స్ ఎ ప్రాసెస్. వాళ్ళని కూడా సర్వే చేయమన్నా మా బూత్ ఇన్ఛార్జు కార్పొరేటర్లు ఉంటారు, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో అవి సాల్వ్ చేయమని చెప్పిన. కేబుల్స్ కూడా డ్రెస్సింగ్ చేయమని చెప్పిన, ఎందుకంటే కేబుల్స్ అన్నీ కొన్ని హ్యాంగ్ అవుతున్నాయి, తెచ్చి చూపించినారనమాట. పెట్ యానిమల్స్ కూడా పోయి పట్టుకొని చనిపోవడం జరిగింది. సో ఇట్లాంటివి ఎన్నోటి ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ అన్నీ సాల్వ్ చేస్తామండి. నగరంలో నాగుల చవితి వేడుకలను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని నాగుల కట్టల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలో నాగుల చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న నాగుల కట్టల వద్ద మహిళలు నాగుల చవితిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నాగుల కట్ట వద్ద ఉన్న పుట్టలో పాలు పోసి నాగుల చవితిని ఘనంగా జరుపుకున్నారు. నాగుల కట్ట వద్ద మహిళలు అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నాగుల చవితి ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని వారు ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుండి సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించారు. హోటల్ మౌరియన్ కాంప్లెక్స్ లోని తన కార్యాలయంలో ఉదయం నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర రెవెన్యూ, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ కృషి చేస్తున్నారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి తమ సమస్యలను వివరించి వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఓపికగా వారి సమస్యలను వింటూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రజలు ఇచ్చిన సమస్యలకు సంబంధించి ఆయా శాఖలకు అవసరమైన ఆదేశాలను జారీ చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు ఇచ్చేవారితో నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కార్యాలయం సందడిగా మారింది. ఆయనను కలిసేందుకు వచ్చిన వారిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్యారిస్ లో జరుగుతున్న ఒలింపిక్ పోటీల్లో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించడం అభినందనీయమని
జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో హాకీ పితామహుడు ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేసి సంబరాలు జరుపుకున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించడంపై జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, హాకీ అసోసియేషన్ నేతృత్వంలో జై జై ధ్వనులు చేస్తూ మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నగర స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో ఉన్న ధ్యాన్ చంద్ విగ్రహం ముందు సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా హాకీ సంఘం కార్యదర్శి దాసరి సుధీర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి భూపతిరావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు, స్పోర్ట్స్ ప్రమోటర్ శ్రీధర్ రెడ్డి, వెయిట్ లిఫ్టింగ్ సంఘం కార్యదర్శి షేక్ షవలి, పవర్ లిఫ్టింగ్ సంఘం వ్యవస్థాపకులు వేణుగోపాల్, ప్రైవేట్ స్కూల్స్ సంఘం నాయకులు కొండపోగు చిన్న సుంకన్న, తాయిక్వాండో ప్రతినిధి వెంకటేశ్వర్లు, హాకీ ప్రవీణ్ వీరేష్తో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్ పోటీల్లో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించడం అభినందనలన్నారు. అలాగే ఒలింపిక్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఇతర క్రీడాకారులు కూడా వారిని అభినందించారు. అనంతరం ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేశారు. ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్లో మన హాకీలో 3వ స్థానం సాధించి కాంస్య పథకం సాధించిన వారు భారత జట్టుకు నా శుభాభినందనలు. అట్లాగే నిన్న నీరజ్ చోప్రా జావలిన్ త్రోలో ఆయన సిల్వర్ మెడల్ సాధించారు. ఆయన కూడా మన శుభాభినందనలు తెలుపుకుంటూ ఈ విధంగా వీళ్ళు భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలి, అంటే దేశానికి మంచి పేరు తేవాలి, గర్వకారణం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ధ్యాన్ చంద్ గారు ఆయన ఆడినప్పుడు ఆయన జన్మదినాన్నే మనకు హాకీ మాంత్రికునికి ఆ పేరు ప్రకటించింది. అదేవిధంగా ఈ ఆగస్టు 29కి ప్రతి వ్యాయామ ఉపాధ్యాయుడు తన స్కూల్లో తన హాకీ యొక్క నైపుణ్యాన్ని పిల్లలకు తెలియపరచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి అసోసియేషన్ కూడా ఆగస్టు 29న అందరూ వచ్చి ఈ స్టేడియంలో దిగ్విజయంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇప్పటికే ఒక సిల్వర్ మెడల్ సాధించినటువంటి నీరజ్ చోప్రా ఆల్రెడీ రజత పథకం సాధించాడు. అలాగే షూటింగ్ లో మనుభాకర్ 2 మెడల్స్ కాంస్య పథకాలు సాధించింది. అలాగే స్వప్నలిల్ డబుల్స్ లో కాంస్య పథకం వచ్చింది. మళ్ళీ హాకీలో ఇప్పుడు నిన్న చాలా ఉత్కంఠభరితంగా జరిగినటువంటి మ్యాచ్ లో మనం కాంస్య పథకంతో నెగ్గి మన ఇండియా జెండాని మరొకసారి ఎగరేసి ధ్యాన్ చంద్కి స్ఫూర్తిగా నిలవాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం నాడు జరిగిన వాచ్మెన్ శివ హత్య కేసుకు సంబంధించి షేక్ రఫీక్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. అక్రమ సంబంధం కారణంగానే వాచ్మెన్ శివ హత్య జరిగినట్లు ఆయన వెల్లడించారు. బుధవారం జరిగిన వాచ్మెన్ శివ హత్య కేసులో పోలీసులు ముద్దాయిలను అరెస్టు చేశారు. కర్నూలు నగరంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్మ కాంపౌండ్లో వాచ్మెన్గా పనిచేస్తున్న కురువ శివను ఖండేరు వీధికి చెందిన షేక్ రఫీక్ హత్య చేసినట్లు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని డీఎస్పీ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కేసులో షేక్ రఫీక్తో పాటు హత్యలో పాల్గొన్న ఆయన 3 మిత్రులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 7th నైట్ అంటే ఈ నెల 7వ తారీఖు రాత్రి అరౌండ్ 11 నుంచి 11:30 మధ్యలో కర్నూలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్ లోని వర్మ కాంపౌండ్ లో వాచ్మెన్ కురువ శివుడు అనే అతను దారుణంగా హత్య చేయబడ్డాడు. ఆ విషయం మరుసటి రోజు 8న మార్నింగ్ మాకు కంప్లైంట్ రావడము, ఇమ్మీడియట్ గా దాన్ని బేస్ చేసుకొని ఆ కంప్లైంట్ లో 89/2024 అండర్ సెక్షన్స్ 103 అండ్ 35 BNS అంటే కొత్తగా భారతీయ న్యాయ సంహిత కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మృతుడైన కురవ శివుడు అతను ఎందుకు చంపాల్సి వచ్చింది, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ రిలేటెడ్ గా అని చెప్పేసి అన్ని యాంగిల్స్ లో 1 టౌన్ సిఐ పవన్ కుమార్ వాళ్ళ టీం అంతా కలిసి దీని మీద పూర్తిగా వర్క్ చేస్తే పోలీసు ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన విషయాలు ఏంటంటే అతనికి ఆ లొకాలిటీలోనే 1 టౌన్ ఏరియా లొకాలిటీలోనే ఉన్న రఫీ అనే వ్యక్తి మిసెస్ తో సంబంధం ఉండడం, ఆ సంబంధం విషయంలో ఇతను వాళ్ళకి బాగా పరిచయస్తుడై వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండి వాళ్ళ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని గడ్జి పెంచుకోవడము, తర్వాత కుటుంబంలోనే మిగతా వ్యక్తి పట్ల మిగతా వాళ్ళ కూతురు పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇట్లాంటివన్నీ అతను గ్రడ్జి పెంచుకొని తన మిత్రులైన బ్రహ్మం అలియాస్ బ్రహ్మయ్య, ఇంకో భరత్ అనే అలియాస్ మావో అనే వ్యక్తి, ఇంకో ముర్తుజావలి అనే వ్యక్తితో కలిసి ఆ రాత్రి మృతుడైన శివుడు ఉన్న వర్మ కాంపౌండ్ లోని వాచ్మెన్ ఇంటికి దూరేసి
అతన్ని దారుణంగా క్రికెట్ బ్యాట్తో కొట్టి అక్కడే చంపడం జరిగింది. మిగతా పబ్లిక్ సపోర్టు, ఎందుకంటే ఈ కేసులో బాగా పబ్లిక్ నుంచి త్వరగా ఇన్ఫర్మేషన్ రావడం కూడా జరిగింది. కాబట్టి పబ్లిక్ బాగా కోఆపరేట్ చేయడం వల్లనే ఇటువంటి ఇమ్మీడియట్ గా కాస్ట్ ఏ విధమైన క్లూస్ లేని కేసును త్వరగా డిటెక్ట్ కావడం అనేది నిజంగా మంచి, అందరూ అభినందించదగ్గ విషయం. ఈ విషయంలో మా టీం బాగా పనిచేసింది. ఆ టీంను నేను అభినందిస్తూ ఎస్పీ గారి తరఫున కూడా, ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా చెప్పాడు. ఎందుకంటే మర్డర్ కేసు, అన్నోన్ మర్డర్ కేసు అంటే పోలీసు బాగా లేట్ అవుతుంది అనుకున్నాము, బట్ త్వరగా క్లూస్ రావడం అనేది అడ్వాంటేజ్ కింద అయింది. సో ఈ విధంగానే భవిష్యత్తులో కూడా పబ్లిక్ నుంచి పోలీసుకు బాగా సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసుకుంటాను. నమస్కారం. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.